హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే డిజర్ట్ చేస్తున్నాం. ఎందుకనో తెలియదు, ఇవాళ డిజర్ట్ తినాలనిపించింది చేసిన రోజు ఆ రోజు. అందుకని ఫస్ట్గా ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పులు బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్ క్యారెట్, 1 కప్ సొరకాయ తీసుకున్నాను. మెయిన్గా మనం ఏం చేసుకోవాలంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, అది పిండేసుకోవాలి. వాటర్ పిండేసుకోకపోతే సొరకాయ బాగోదు, అదేదో అంటారు కదా కసకసలు ఆరుతుందని, అలా ఆరుతుంది. అందుకని నేను ఇక్కడ సొరకాయలో వాటర్ పిండేసుకొని సొరకాయని బాగా నెయ్యిలో ఫ్రై చేసే అంతవరకు, వాటర్ లేకుండా బాగా ఫ్రై అయిపోయేంత వరకు చేశానన్నమాట. ఇంక ఇక్కడ ఫ్రై అయినాక నేను ఏం చేశానంటే ప్యాలల్లి పక్కన స్టవ్ మీద పాలు పెట్టేశాను. లీటర్ పాలు పెట్టేసి అవి లీటర్ పాలు మరిగి ఒక 600 ml 700 ml వచ్చేంత వరకు అలా మరగబెట్టేశాను. ఆ పాలను తీసుకొచ్చి దీంట్లో వేసేసాను. నేను ఎందుకన్నా తెలియదు, నాకు పాలు విడిగా తాగను కాబట్టి ఏమన్నా డెజర్ట్లో వీటిలో చేసేటప్పుడు పాలు ఎక్కువ వేసుకుంటాను, అలా అన్న పాలని తినొచ్చని. ఇంకా అందుకని పాలు ఎక్కువ వేసేసుకున్నాను. ఆ పాలంతా ఆ క్యారెట్ సొరకాయ పీల్చేసుకొని మొత్తం ఆవిరైపోయేంత వరకు ఉంచేస్తాను. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. మొత్తం పీల్చేసుకొని ఇప్పుడు మనం తిప్పితే పాలు ఉండదు అనమాట. ఇంకా అలా అయిపోయినాక నేను ఇక్కడ షుగర్ 2 స్పూన్స్ వేస్తున్నా. ఎందుకంటే చాలా తక్కువ ఎందుకు వేస్తున్నానంటే నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను కాబట్టి షుగర్ తక్కువ వేస్తున్నా. అందుకని జస్ట్ 2 స్పూన్స్ వేసి అలా కలిపేసిన తర్వాత యాలకుల పొడి కూడా వేస్తున్నాను. జస్ట్ 1 స్పూన్ వేస్తే చాలా యాలకుల పొడి. అది యాలకుల పొడి మీ ఆప్షనల్, ఎందుకంటే చాలామందికి తినవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే నాకు యాలకుల పొడి ఇష్టం కాబట్టి యాలకుల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకవేళ షుగర్ వేసుకోవాలనుకున్నాను అనుకో, కండెన్స్డ్ మిల్క్ కాకుండా, అప్పుడు మీరు క్యారెట్ తీసుకున్న బౌల్తోనే 1/2 కప్, అంటే క్యారెట్ ఒక బౌల్ తీసుకుంటే దాంట్లో 1/2 వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ కొలత. ఇప్పుడు నేను ఇక్కడ బాటిల్ కండెన్స్డ్ మిల్క్ వేసేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ వేసేసి బాగా తిప్పేసి అది కూడా పీల్ చేసుకునేంత వరకు ఒక 2 minutes అలా ఉంచేస్తే, మనం వేపించుకున్న జీడిపప్పులు వేసేస్తే యమ్మీ 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 క్యారెట్ సొరకాయ హల్వా రెడీ అయిపోయింది అనమాట. ఇవాళ నేను చేసుకున్న వంట నేనే తిని రివ్యూ ఇస్తున్నాను. నాకు వేడివేడిగా తినడం ఇష్టం ఏదైనా, అందుకని క్యారెట్ హల్వాని కూడా అలా వేడివేడిగా తినేసాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఎవరికైనా డెజర్ట్స్ ఇష్టం ఉంటే. ఎప్పుడో ఒకసారి ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదా నాలాగా. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే తిని చాలా బాగుంది అని చెప్తున్నాను అంతే. గాయ్స్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, కామెంట్, షేర్, లైక్ అండ్ ఎవ్రీథింగ్. సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.